ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశము నాకున్నదంతా కోల్పోయాను, అందరి చేత అవమానం పొందుతున్నాను, నా జీవితం ఇంతేనా? అయితే నీకో శుభవార్త. ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, కృపగల దేవ, దయగల తండ్రి, నీకే స్తోత్రము నాయన. తండ్రి, నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న విధానం కొరకే నీకు స్తోత్రం నాయన. ఈరోజు నాయన ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మాకైతే తెలియదు నాయన. అన్నీ ఉండి ఏమి లేనివారుగా కొంతమంది మార్చబడ్డారు. ఎంతో బాధ, అందరి చేత అవమానం అయినప్పటికీ అయ్యో మా జీవితం ఇంతేనా అని కృంగిపోతున్నటువంటి బిడ్డలందరితో ఈరోజు మాట్లాడండి ప్రభువా. నైనా, నీ యొక్క శుభవర్తమానం మా అందరి జీవితాలు తెప్పరిల్లే విధంగా మీరు మాకు సహాయం చేయండి తండ్రి. నైనా, మేము మనుషులను ఆశ్రయిస్తే తండ్రి తృణీకరింపబడతాం, కానీ నిన్ను ఆశ్రయిస్తే నా యుద్ధకు వచ్చువా నిన్ను ఎంత మాత్రమును త్రోసివేనన్నావు ప్రభువా. నీ చెంతకు రాగలగటానికి కావలసిన కృపను మీరు దయచేసి మీ నామాన్ని మహిమపరచుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదివినట్లయితే, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం గమనించినట్లయితే ఈ లోకంలో సంతోషం కలిగించేటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తూనే ఉంటాం. సంతోషము కలిగించే విషయాలు మన ముందు వస్తాయి, తర్వాత ఆ సంతోషము ఎంతో కాలం ఉండదు. అది తాత్కాలికమైనటువంటి సంతోషం. అయితే ఇక్కడ ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, సియోను జనులారా అంటున్నాడు. అంటే దేవుని ప్రజలైనటువంటి వారు, దేవుని ఎరిగినటువంటి వారు, దేవుని నామము పెట్టబడినటువంటి వారు, వారితో ప్రభువు మాట్లాడుతూ ఆయన అంటున్న మాట ఏంటంటే, మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి అని అంటున్నాడు. కీర్తన 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిల్వక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అనేటువంటి మాట చెప్తున్నాడు. దేవునిలో ఆనందించాలి అంటే మనం చేయాల్సిన పని ఏమిటి అనేది మనము ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ అంటున్నాడు యెహోవా యందు సంతోషించుడి అని అంటున్నాడు. ఆయనలో మాత్రమే సంతోషం ఉంది. ఆయనలో సంతోషమే కానివ్వండి, ఆయన యందు ఉండే ఆ సంతోషాన్ని మనం అనుభవిస్తే గనక ఇది తాత్కాలికమైనటువంటి సంతోషం కాదు, శాశ్వత కాలం ఉండేటువంటి సంతోషం. ఇక్కడ ప్రభువు వాగ్దానం చేస్తూ ఆయన అంటున్నటువంటి మాటను మనం గమనిస్తే, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, తొలకరి వర్షము కడవరి వర్షము ఆయన తన సమయానుకూలంగా దయచేసేటువంటి దేవుడు ఆయన. అయితే దీన్ని బట్టి సంతోషించు అంటున్నాడు. అంతేకాదు, ఆ రీతిగా ఆయన చేయడం ద్వారా 24వ వచనంలో ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగల పైగా పొర్లి పారును అంటున్నాడు. అంటే ఎప్పుడైతే తొలకరి వర్షము కడవరి వర్షము దేవుని ప్రణాళిక చొప్పున అది వస్తుందో, ఆ తర్వాత ఉండేటువంటిది బ్లెస్సింగ్స్ గురించి, ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాడు. ఆ ఆశీర్వాదం ఏంటంటే, కొట్లు ధాన్యముతో నిండును అంటున్నాడు. క్రొత్త ద్రాక్షారసమును కొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి
పారును అంటున్నాడు. తర్వాత అంటున్నాడు 25వ వచనంలో, మీరు కడపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైతే మన జీవితంలో చేయబోతున్నాడో ఆ విషయాన్ని మనం గ్రహించిన వారంగా దేవుణ్ణి స్తుతించేటువంటి అనుభవంలో ఉండాలి. దేవునికి స్తుతి చెల్లించుట శోభస్కరము అని అంటాడు. అంటే దేవునికి స్తుతి ఎందుకు చెల్లించాలి అనేది ఈ తర్వాతి భాగంలో ఉంటుంది. మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తునంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క మహాసైన్యం గురించి మనం ఆలోచించటానికి ముందుగా తొలకరి వర్షము కడువరు వర్షమును కురిపించి ఆయన ఆశీర్వదించేటువంటి వాడు ఆయనే. దాన్ని నష్టం కలిగించేటువంటి వాడు కూడా ఆయనే అన్నట్లుగా తన మహాసైన్యం గురించి ఆయన చెప్తున్నాడు. దేవుని యొక్క మహాసైన్యం అంట మిడతలు, గొంగలి పురుగులు, పసరు పురుగులు, తర్వాత చీడ పురుగులు అంటున్నాడు. అంటే దేవుడు ఏదైనా ఒక తెగులు, ఏదైనా ఒక పరిస్థితి అనుమతిస్తున్నాడు అన్నట్లయితే అందులో ఏదో ఒక మర్మము దాగి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని ఉన్నప్పుడు ప్రజలకి ఏం చేయాలో అర్థం కాదు. ఇష్టానుసారంగా దేవునికి వ్యతిరేకంగా, విరోధంగా జీవించేటువంటి వారు చాలా మంది ఉంటారు. కాబట్టి కొన్నిసార్లు దేవుడు కష్ట పరిస్థితిని అనుమతించి ఆ కష్ట పరిస్థితిలో విడిపించడానికి, ఆయన తట్టు తిరగటానికి ప్రభు మన జీవితంలో పరిస్థితులను అనుమతిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు అనారోగ్యం పాలవుతున్నారు. అనారోగ్యం పాలయ్యి ఎంతో డబ్బు ఖర్చు అయింది. అయ్యో ఎందుకు ఈ విధంగా అయ్యింది అనేది మనం ఆలోచన చేసేటానికి ముందుగా ఒకటి గమనించాలి, దేవుని అనుమతి లేకుండా మన జీవితంలో ఏది జరగదు. గాయం చేయువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. ఏదైనా వ్యాపారం చేస్తున్నారు, నష్టం కలిగింది. ఆ నష్టము కలగటానికి కారణం లేకుండా నష్టపరిచే దేవుడు కాదు మన దేవుడు. మనల్ని ఆయనకు దగ్గరగా చేర్చుకోవాలని, ఆయనపై ఆధారపడాలని, ఆయనను కలిగి ఉండాలని దేవుడు అనేకమైనటువంటి పరిస్థితులను అనుమతిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల నుంచి తిరిగి నీకు విడుదల కలగజేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం సిద్ధంగా ఉన్నామా? మనం ఆయన తట్టు తిరగాలి. ఈ పరిస్థితులన్నీ అనుమతింపబడినప్పుడు పక్కవారు, చూసినటువంటి వారు, వీరి పని అయిపోయింది, వీరు నష్టపోయారు, ఇక జీవితంలో వీరు కోలుకోలేరు అని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ దేవుడు మాత్రము, ప్రియమైన దేవుని బిడ్డ, అలాంటి పరిస్థితులు అనుమతించడంలో దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఏమిటి ఆ ఉద్దేశము అనేది మనం గమనించినట్లయితే, నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తానంటున్నాడు. నువ్వేదైతే నష్టపోయావో, ఏదైతే కోల్పోయావో, ఇక నేను బాగుపడలేను, నా పని అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావో, నువ్వు గనుక విశ్వాసం ఉంచి ప్రభు పైన ఆధారపడితే గనుక, ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు కోల్పోయినవన్నీ కూడా నువ్వు పొందుకుంటావు ఒక్కొక్కటిగా. ఇండ్లు అమ్ముకునింటారేమో, లేదంటే వ్యాపారం నష్టం వచ్చి కంపెనీలు మూసేసుకున్నారేమో, లేదంటే ఉద్యోగంలో సమస్య వచ్చి ఉద్యోగం నుండి తొలగింపబడ్డావేమో. ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నప్పటికీ ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటి అనంటే, బిడ్డ నేనున్నా, నా తట్టు నువ్వు తిరగవా, నాపై ఆధారపడవా అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ మాట ద్వారా మనం బలం తెచ్చుకోవాలా? దేనికనంటే, దేవుడు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. అందుకే 26వ వచనంలో అంటున్నాడు, నా జనులు ఇక నిన్నటికి సిగ్గు నందరు అంటున్నాడు. సిగ్గుపడ్డావేమో, అవమానింపబడ్డావేమో, అందరి చేత తృణీకరింపబడి, ద్వేషింపబడి, ఇక వీరి పని అయిపోయింది, ఇక వీరు కోలుకోలేరు, ఒకప్పుడు ఈ విధంగా ఉండే, ఇంత వైభవంగా ఉండే, ఆ వైభవం అంతా కోల్పోయారు వీళ్ళు అని అవమానిస్తూ హేళన చేస్తున్నారేమో. అయితే ఈరోజు ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం, నాకు ఇస్తున్న వాగ్దానం ఏమిటి అనంటే, నా జనులు ఇక నిన్నటికి సిగ్గు నొందరు. తర్వాత 27వ వచనంలో అంటున్నాడు, అప్పుడు ఇశ్రాయేలీల మధ్య నున్నవాడును నేనే అనియు. మొట్టమొదటిగా మనల్ని సిగ్గుపడకుండా చేయటానికి ఇశ్రాయేలీల మధ్య నున్నవాడను నేనే అని
అంటే ఈరోజు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారి జీవితంలో నేనే అనియు అని చెప్తూ, నేనే మీ దేవుడనైన యెహోవాననియు. ఏమైనా దేవుని బిడ్డ, ఈ రోజు మన అవమానము లేకుంటే మనము సిగ్గుపరిచే పనులు ఏవైతే మన జీవితంలో సంభవించాయో వీటన్నిటి వెనుకాల దేవుని యొక్క హస్తం ఉన్నప్పటికీ, దేవుడు అనుమతి లేకుండా మన జీవితంలో ఏది జరగదు అని మనం నమ్మాలా. నమ్మిన తర్వాత ఆయన అంటున్నాడు, ఈ పరిస్థితుల ద్వారా నీకేదైతే సిగ్గు కలిగిందో ఆ సిగ్గు ఇక మీద నీకు కలగదు అని అంటూ, ఇశ్రాయేలీల మధ్య మన మధ్య నున్నవాడు ఆయనే అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి అంటున్నాడు. తర్వాత అంటున్నాడు, నేను తప్ప వేరు దేవుడు ఒకడును లేడనియు మీరు తెలుసుకొందురు. చాలా సార్లు చాలా మంది అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏదైనా నష్టం కలిగినప్పుడు, ఏదైనా కష్టం కలిగినప్పుడు అయ్యో ఎందుకు జరిగిందేమో అని అనుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు ఏ నష్టం కలిగినా, ఏ కష్టం వచ్చినా దేవుడు మన జీవితంలో అనుమతించకుంటే మన జీవితంలోనికి ఏది రాదు. మనుషులు చెప్తారు కొన్నిసార్లు, ఏమండి ఈ నీళ్ళు ఇక్కడ సమృద్ధిగా నీరు రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఈ బోర్ ఇక్కడ కాదండి, ఇక్కడ ఉంటే బాగుంటుందని అని చెప్పేవారు కొంతమంది ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క మహా సంకల్పం, దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం నీ పట్ల నా పట్ల ఏదైతే ఉందో ఆ యొక్క ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడటానికి దేవుడు మన జీవితంలో పరిస్థితులు అనుమతిస్తున్నప్పుడు ఆయన తట్టుగాక నువ్వు మనుషుల తట్టు లేకుంటే వారు చెప్పిన మాట వీరు చెప్పిన మాట వినడం కాదు గాని ప్రభు పాదాల చెంతకు రావాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు, నీ వ్యక్తిగతంగా నువ్వు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నావో అది నీకు బాహటంగా తెలుసు. ఈ పరిస్థితి నుండి ఏ మనిషి కూడా మనల్ని విడిపించలేడు, ఏ వ్యక్తి కూడా మనకు విడుదల కలుగజేయలేడు, కానీ ప్రభు మాత్రము కలుగజేయగలడు. ఆయన అంటున్నాడు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు నేను తప్ప వేరు దేవుడు ఒకడును లేడనియు మీరు తెలుసుకొందరు. ఆయనను ప్రత్యక్షపరచుకోవటానికి, మన జీవితంలో ఆయన ప్రత్యక్షపరచబడటానికి దేవుడు అనుమతిస్తున్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఆయన తట్టే చూడాల. హెబ్రీలకు రాస్తూ 12వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు మనం చూస్తూ ఉండాలి. పేతురు ఆయన యేసు వైపు చూస్తూ నీళ్లపైన నడవడానికి ఆయన పూనుకున్నాడు. ప్రభువా నీవే అయితే నేను నడుస్తా అన్నప్పుడు రమ్మన్నాడు, నడిచాడు. కానీ గాలి తట్టు చూసినప్పుడు, పరిస్థితుల తట్టు చూసినప్పుడు అమ్మో అని ఒక్కసారిగా మునిగిపోసాగాడు. ప్రియమైన దేవుని బిడ్డ, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మధ్యలో వదిలేసేవాడు కాదు. మన విశ్వాసమే సరి అయిన రీతిలో లేకుండా, పూర్తిగా ఆయన పైన ఆధారపడే అనుభవాలు లేకుండా మన జీవితంలో ఎన్నో కష్టాలు మన జీవితంలో తెచ్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా ప్రభు ఇస్తున్నటువంటి అష్యూరెన్స్ లేదంటే ప్రభు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏమిటనంటే, ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రజలని నా జనులు ఇక నెన్నడును సిగ్గునందకయుందురు అంటున్నాడు. నా జనులు, ఆయన పేరు పెట్టబడిన జనులమైన మనల్ని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు అనుకోవచ్చు, అసలు ఆ దేవుణ్ణి నమ్ముకుంటే నన్ను వదిలేశాడు, ఆ దేవుణ్ణి నమ్ముకుంటే నాకు ఇది ఖరాబ్ అయింది. ఈ మధ్య ఒక ఆమె అంటున్నది, ఏదో పండుగ వచ్చినప్పుడు ఆ పండుగ సమయంలో గిర్ని పాడైపోయిందంట. ఆ గిర్ని పాడైపోతే ఆయన నమ్ముకున్నప్పటికీ మంచి వ్యాపారం జరిగే సమయంలోనే నా గిర్ని మిషన్ పాడైపోతుంది, అసలు నేను మందిరానికి వెళ్ళను అనే ఆలోచన వచ్చిందంట. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఎందుకు అనుమతించాడు అనేది మనం గ్రహించగలిగితే, ఆయన యందు విశ్వాసం ఉంచి విశ్వాసంలో కర్త అనే ఆయనను మనం వెంబడించగలిగితే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. పరిస్థితి కొంత అననుకూలంగా ఉంటే చాలు, ఇది దేవుడు అనుమతించాడండి, దేవుడు చేశాడండి అని చాలా మంది అంటా ఉంటారు. దేవుడు అనుమతించేది ఒకటైతే, ఆ అనుమతింపబడినటువంటి పరిస్థితులు దేవుని పైన ఆధారపడటానికి దేవుడు అనుమతిస్తాడు. గాని మనంతలో మనం చేసుకొని కొన్నిసార్లు దేవుడు చేశాడు అని అంటే కూడా అది పొరపాటే. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నా జనులు ఇక నెన్నడును సిగ్గునందకయుందురు అంటున్నాడు. నువ్వే పరిస్థితుల్లో అవమానింపబడుతున్నావు, ఏ పరిస్థితుల్లో
నీవు ద్వేషింపబడుతున్నావో, ఏ పరిస్థితిని బట్టి సిగ్గుపడవలసి వస్తుందో, ఆ పరిస్థితులన్నిటినీ నువ్వు అధిగమించి దాన్ని దాటి దేవుని దగ్గరికి నువ్వు వస్తే గనుక ఆ పరిస్థితుల్లో బిడ్డ నేనున్నానని తన చేయి పట్టుకొని నిన్ను నన్ను నడిపించే ప్రభువును మనం కలిగి ఉన్నాం. ఈరోజు ఈ మాటలు వింటూ ఉండగా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అందుకే యోహాను సువార్త 3:16 మనం చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు అంటున్నాడు. ఈరోజు లోకం అంతటిలో ఉన్న వారందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. ఏదో ఈ గుంపును మాత్రమే, ఈ దేశాన్ని మాత్రమే, ఈ ప్రజలను మాత్రమే అని తలంచడానికి వీలు లేదు. ఆయన తట్టు ఎవరైతే తిరుగుతారో, ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో, ఆయన దగ్గరికి వచ్చిన వారిని త్రోసివేసే దేవుడు కాదు ఆయన. ఆయన తన మెల్లనైన స్వరం ద్వారా ఆయన మాట్లాడుతుంటాడు, తన వాక్యం ద్వారా దర్శిస్తూ ఉంటాడు, పరిస్థితుల ద్వారా దర్శిస్తూ ఉంటాడు. గనుక దేవుడు తన బిడలని, తమ విశ్వాసాన్ని ఒమ్ముపరిచే దేవుడు కాదు. నమ్మితే చాలు. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నువ్వు కోల్పోయినవన్నీ కూడా తిరిగి సమకూర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట నెరవేర్పులోనికి వస్తుంది. అలా నెరవేర్పులోనికి రావాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం. నా ప్రభు చేయగలడు. సిగ్గుపడనక్కర్లేని పరిస్థితిలోనికి మనం రావాలి అంటే ఆయనపై మనం ఆధారపడాలి. అలాంటి గొప్ప కృప ప్రబిడ్లమైన మనకు దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, తండ్రి, మాకున్నదంతా కోల్పోయినటువంటి పరిస్థితులు ఏదైతే మా ముందుకు వస్తాయో అవన్నిటిని బట్టి కృంగిపోవద్దని ఈరోజు మాతో మాట్లాడుతున్నావు. ఒకప్పుడు ఈ విధంగా ఉండే, ఇప్పుడు ఏమి లేని వారు అయ్యారు అని ఆలోచన చేస్తున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. నా జీవితం ఇంతేనా, ఏ నిరీక్షణ లేదా అని ఆలోచన చేస్తూ ఉంటే, నిరీక్షణకు ఆస్పదమైనటువంటి దేవుడు మాకున్నావు అనేటువంటి సత్యాన్ని మాకు బయలుపరిచావు తండ్రి. నీవు తప్ప మాకెవ్వరు కూడా సహాయం చేయలేరు ప్రభా. నీ నుండే సహాయం నాయన. అలాంటి సహాయాన్ని కోరుకుంటున్నటువంటి ప్రతి బిడ్డకు నాయన మీరు సహాయపడి వారి జీవితంలో ధైర్యపరిచి ఏవేవైతే కోల్పోయారు ఆ పరిస్థితులను వారి జీవితంలో సమకూర్చి వారు పోగొట్టుకున్నది వారు పొందుకోవడానికి మీరే సహాయం చేసి మీ నామాన్ని మహిమపరచుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా తోడై నడిపించును గాక. ఆమేన్.